హాయ్ అండి. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో 10 నిమిషాల్లో చల్ల పునుగులు టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను. చాలా ఈజీ అండి. అంతేకాదు ఈ టేస్టీ పునుగుల్ని 10 నిమిషాల్లో చేసేయచ్చు. పెద్దగా నానబెట్టే పని కూడా ఉండదు. మరి ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. కొన్నదైనా పర్వాలేదండి. మీరు మిల్లు దగ్గర నుండి తెచ్చుకున్నదైనా పర్వాలేదు. అలాగే ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. కొంచెం స్పాంజీగా రావడం కోసం పుల్లటి పెరుగుని ఒక కప్పు వేసుకోవాలి. పులుపుదైనా పర్వాలేదండి, పులపైనా పర్వాలేదు. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి, పర్వాలేదు. దీనిలో కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ మాత్రమే వేసుకోండి. మరి పల్చగా ఉంటే బాగుండదు. గట్టిగానే కలుపుకుంటేనే బాగుంటుంది. పునుగులైతే బాగా వస్తాయి. చూడండి, పిండి ఇంత గట్టిగా ఉంటే పునుగులు అనేది బాగా వస్తాయి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకునేటప్పటికి కొంచెం లూజ్ అవుతుంది. సో ముందుగానే కలుపుకునేటప్పుడు ఇంత గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. నేను ఒక 1 అవర్ ఉంచుకున్నానండి. 1 అవర్ తర్వాత చూడండి ఇలా ఉంటుందన్నమాట పిండి. ఈ పిండిని నానబెట్టకుండా కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు పించ్ ఆఫ్ నేను కుకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఒక పించ్ మాత్రమే వేసుకోండి. ఇది కూడా కొంచెం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చింది. కొంచెం లూజ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి ఇలా ఉంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పునుగులు వేసేసుకుందాము. పునుగులు వేసుకోవడానికి ఒక ఐరన్ కడాయిలో ఆయిల్ అయితే కొంచెం తక్కువే వేస్తున్నానండి. ఎక్కువైతే మళ్ళీ మనము వాడుకోవడానికి బాగుండదు కాబట్టి కొంచెం తక్కువగా వేసుకునే వాడుకోవాలి. సో మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెంగా తీసుకొని ఇలా పునుగులుగా వేసేసుకోవాలి. షేప్ ఏదైనా పర్వాలేదండి, టేస్ట్ అయితే బాగుంటాయి. వీటి టేస్ట్ అయితే పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా బాగుంటాయి. వీటికి పల్లీ చట్నీ ఇంకా అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుందండి. పల్లీ చట్నీ అయితే మన ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టాను చూడండి. ఇప్పుడు మీకోసం మళ్ళీ రెండో బ్యాచ్ చూపిస్తున్నాను చూడండి. పునుగుల్ని ఇలా కొంచెం పిండి తీసుకుని వేసుకోవాలి. సో ఇలాగే అన్ని పునుగుల్ని వేసేసుకోవాలి. ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. స్కూల్ నుండి వచ్చే పిల్లలకి ఈజీగా చేసి పెట్టేయచ్చు. మీరు చట్నీ కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. చాలా ఈజీ మెథడ్ ఉంది, అది కూడా చూడండి. బియ్యం పిండి అయితే మనం మిల్లు దగ్గర పట్టించుకున్న పిండి అయితే ఈ పునుగులకి చాలా బాగుంటుందండి టేస్ట్. కొన్న పిండి అంత బాగుండదు, ఎందుకంటే అది కొంచెం బరకగా ఉంటుంది. చూసుకోండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ని అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.